దాడులు, హత్యలు, కేసులు, తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాల హేళన చేసుడు ఈ రోజులల్లా రాజకీయాలలో కామన్ అనే కాడికి వచ్చింది. అధికారంలో ఎవ్వరుంటే వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు నడుస్తున్నదట. పోలీసులు ఎసొంటి కేసు పెట్టమంటే అట్లాంటివి పెడుతున్నారట. అసొంటి కేసులు ఆంధ్రాలనైతే ఇంకింత ఎక్కువ నడుస్తున్నాయట. హాగో గదే ముచ్చట చెప్తున్నాడు మాజీ సీఎం జగను. అదేందో ఇనుండ్రి. కొన్ని రోజులు ఏలుగు, ఇంకొన్ని రోజులు చీకటి. ఏలుగున్నప్పుడు ఎగిరెగిరి పడొద్దు, చీకటి ఉన్నప్పుడు చితికిపోవద్దు. కానీ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గట్ల చేస్తలేడట. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను హింస పెడుతున్నాడట. టీడీపీ పార్టీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయట. అందుకే మాజీ సీఎం జగన్ మైక్ ముంగట్టుకొచ్చి ఎసొంటి వార్నింగ్ ఇచ్చిండో మీరే తినుండ్రి. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఎట్లున్నది వార్నింగ్? మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే ఎట్లుంటదో తలుసుకుంటున్న భయం కలుగుతున్నది కదా. మీ ఇష్టం, మీరు దాడులు, హత్యలు, కేసులు, తప్పుడు ప్రచారాలు చేసే సాంప్రదాయం ఆపకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక మా వాళ్ళని అప్పుడు మాత్రం నాతోని కాదు. అప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. నేను చెప్పినా వినరు. ఇప్పటికైనా మేల్కొండ్రి. దెబ్బ తాకినోని కోపము చిన్నగుండది. ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే చిన్న కథ ఉండదని ఏళ్ళు చూపించుకుంటా హెచ్చరించిండు చంద్రబాబును. అధికారంలో లేనప్పుడే జగన్ గిట్లా అన్నాడంటే ఒకవేళ కుర్చీ ఎక్కితే ఇంకెట్లుండాలి? ఇట్లా మాట్లాడుకుంటేనే చంద్రబాబు చేస్తున్న పనుల మీద కూడా పంచలేసిండు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఇగో గిట్లా ఏపీ సర్కార్కు సీఎం చంద్రబాబు నాయుడుకు నొప్పి కలిగేటట్టు చెప్పిండు. అన్నేమో గాని మా ఓళ్ళు నేను చెప్పినా ఇనరానుడు మాత్రం బుసగొట్టే గిత్తల పగ్గాలు ఇడిచినట్టే ఉంటది అన్నట్టు చెప్పిండు. మరి ఏడుదాకా పోతుందేమో ఈ కథ. మా అన్న బిడ్డే నాకు సైకిల్ అని ఏడుస్తుంటే ఆన్లైన్లో బుక్ చేసిన. ఏ ఇటుక పిల్లలు, రాళ్ళు, సబ్బులు రాకుండా సైకిల్ పాటలే వచ్చినాయి ఇంటికి. చిన్న సైకిలే కదా అని ఫిట్టింగ్ చేద్దామని చూస్తే అస్సలు సెట్ అవుతలేదు. మా అన్నకు ఫోన్ చేస్తే, పిచ్చిదానివా, చేతిలో సెల్ ఉన్నది, ఎందుకు టెక్నాలజీని ఉపయోగించు, యూట్యూబ్లో చూసి సైకిల్ ఫిట్ చేయ అన్నాడు. నిజమే కదా, ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. కాకపోతే ఇగో గిట్ల కాదు. టెక్నాలజీయా అని ఇప్పుడు రీల్స్, షార్ట్స్లలో కొత్త ఉపాయాలు చేస్తున్నారు కదా. గదే ఉపాయం చేసిండ్రు గీ సోడిగాళ్ళు. చేతులున్న టెక్నాలజీని ఉపయోగంలో పెట్టకుంటే అప్డేట్ కామనుకున్నారేమో. యూట్యూబ్ వీడియోలు చూసి బండ్ల లాకులు లీక్ చేసి నేర్చిండ్రట. అట్లా తాళాలు తీసుడు నేర్చినాక చేసిన తాళాలు చేతిలో గులగుల పెడతాయి కదా. కాబట్టి బండ్లు దొంగతానికి బరిదెగించిండ్రట. కనిపించిన బండిని కళ్ళు ముసి తెరిచేంతలా మాయం చేసిండ్రట. టెక్నాలజీయా అనుకుంటా 2 గిర్రల బండ్లను 3వ కంటికి గాన రాకుంటే ఎత్తుకపోయిందట. ఆ బండ్లు కూడా ఆషామాషి బండ్లు ఎత్తుకపోతే ఫాయిదా ఉండదని మొత్తం బుల్లెట్ బండ్లకే సూటి పెట్టిందట. అబ్బరా దొంగలు, మీరు మామూలు కొండిగాళ్ళు కాదురా అని వీళ్ళను దొంగల జాబితాలో వేసేసారు. వీళ్ళంతా బీటెక్ చదివే విద్యార్థులు. అందుకే బీటెక్ లో చదివే అక్షరాలకు న్యాయం చేయాలని టెక్నాలజీని నమ్మిండ్రట. ఒక్కటి కాదు, 2 కాదు, 16 బుల్లెట్ బైకులు, ఒక స్కూటీ బండిని తస్కరించిండ్రట తాలుగాళ్ళు. అయితే వీళ్ళకే ఉంటది ఆ టెక్నాలజీ తెలివి, అది పోలీసులకు కూడా ఉంటది. కాబట్టి టెక్నాలజీ అని ఉపయోగించి 7గురిని పట్టుకున్నారట. మొత్తం 25,20,000 ఇలువ చేసే బండ్లను ఇగురం కొద్ది కొట్టేసిండ్రట. అంతకంటే ఎక్కువ ఇగురంతోని పోలీసులు పట్టుకున్నారు. కాగితం కవర్లతోని కప్పిండ్రు ముఖాన్ని. గాని చందమామల తీరున్న ఈ మొఖాలను చూసి తరించుదుము. బాపట్ల జిల్లా అద్దంకిలా జరిగింది ఈ బైకు దొంగల బాగోతము.